నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సరికొత్త శిఖరాలకు భారత్ ఐరోపా సమాఖ్య మైత్రి. ఇరు పక్షాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొన్న మోదీ. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో పెరగనున్న పరస్పర సహకారం. ప్రపంచ పారిశ్రామికవేత్తలకు భారత్పై నమ్మకం పెరుగుతుందన్న ప్రధాని. భారత్లో తయారీ దిశలో మరో ముందడుగు. దేశీయంగా విమానాల తయారీకి బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయర్తో అదానీ ఏరోస్పేస్ ఒప్పందం. తెలంగాణ పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో నిర్వహణకు కసరత్తు పూర్తి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న భట్టి. అధికారులతో సమానంగా సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమని స్పష్టీకరణ. అభివృద్ధి సంక్షేమాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అన్న లోకేష్. కోడికత్తి, కల్తీ నెయ్యి, కల్తీ మద్యానికి వైసీపీ ఉదాహరణ అంటూ విమర్శ. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. అఖిలపక్ష భేటీ నిర్వహించిన స్పీకర్. ఏపీకి సంబంధించి 5 అంశాలు ప్రస్తావించిన టీడీపీ. భారత్ EU మైత్రి బంధం సరికొత్త శిఖరాలకు చేరింది. భారత్ 27 దేశాల కూటమైన ఐరోపా సమాఖ్య మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో భారత వాణిజ్యంలో సరికొత్త శకం మొదలైందన్న ప్రధాని మోదీ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ రంగాల్లో పరస్పర సహకారం మరింత పెరుగుతుందని వివరించారు. భారత్ EU దేశాల ఉమ్మడి శ్రేయస్సుకు బ్లూ ప్రింట్గా ఈ ఒప్పందాన్ని అభివర్ణించారు. భారత్ ఐరోపా సమాఖ్య మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు యూరోపియన్ యూనియన్ నేతలు ఆంటోనియో కోస్టా, ఉర్సులా వొన్ డెర్ లెయాన్తో చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రపంచ జీడీపీలో 25%, ప్రపంచ వాణిజ్యంలో 3వ వంతు వాటా కలిగిన ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ప్రధాని అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల 140 కోట్ల మంది భారతీయులకు, కోట్లాది మంది యూరోపియన్లకు అపారమైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. బ్రిటన్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTAతో ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు ఇది అదనపు బలాన్ని ఇస్తుందని చెప్పారు. ప్రపంచ సరఫరా గొలుసు మరింత బలోపేతమవుతుందని తెలిపారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా అంతర్జాతీయ వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు భారత్ పట్ల నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కేవలం తయారీ రంగాన్నే కాకుండా సేవా రంగాన్ని కూడా భారీగా విస్తరిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, పాదరక్షల వంటి రంగాలతో సంబంధం ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుందని వివరించారు. आज भारत ने अपने इतिहास का अब तक का सबसे बड़ा फ्री ट्रेड एग्रीमेंट संपन्न किया है. आज 27 तारीख है. आज ही के दिन यूरोपियन यूनियन के 27 देशों के साथ भारत ये FTA कर रहा है. यह एक ऐतिहासिक समझौता हमारे किसानों, हमारे छोटे उद्योगों, इसके यूरोपियन मार्केट तक पहुंच आसान बनाएगा, मैन्युफैक्चरिंग में नए अवसर पैदा करेगा और हमारे सर्विसेज सेक्टर के बीच सहयोग को और प्रबल करेगा. यह FTA भारत और यूरोपियन यूनियन के बीच इन्वेस्टमेंट को बूस्ट करेगा, नई इनोवेशन पार्टनरशिप बनाएगा, सप्लाई चेन को मजबूत करेगा. यह सिर्फ ट्रेड एग्रीमेंट नहीं है, साझा समृद्धि का नया ब्लूप्रिंट है. ఐరోపా భారత్ బంధం ఈనాటిది కాదని గుర్తు చేసిన ఆంటోనియో కోస్టా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు ప్రధాని మోదీ ఎంతో చొరవ చూపారని వెల్లడించారు. దీని ద్వారా ఐరోపా భారత సహకారం కొత్త శిఖరాలకు చేరుతోందని పేర్కొన్నారు. భాగస్వామ్య దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ను సుసాధ్యం చేశామని ఉర్సులా వొన్ డెర్ లెయాన్ తెలిపారు. భారత్ ఐరోపా సమాఖ్య మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైన వేళ అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న వ్యవహారంలో ఐరోపా దేశాల వైఖరి ఆత్మహత్య సదృశ్యంగా ఉందని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా 25% సుంకాలను విధించినప్పటికీ ఐరోపా దేశాలు భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయని పేర్కొన్నారు.
రష్యా చమురు తొలుత భారత్ వెళ్తోందని అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను ఐరోపా వాసులు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. తద్వారా EU తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నట్లు ఉందని బెసెంట్ విమర్శించారు. మరోవైపు భారత్పై విధిస్తున్న కఠిన సుంకాలపై బెసెంట్ కొంత సానుకూలత వ్యక్తం చేశారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించుకుందని, ఇది అమెరికా దౌత్యపరమైన విజయమని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్పై అదనపు సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉందని సూత్రప్రాయంగా వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని బెసెంట్ ధీమా వ్యక్తం చేశారు. భారత్లో తయారీ విధానంలో మరో భారీ ముందడుగు పడింది. దేశీయంగా విమానాలు తయారు చేసేందుకు బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రార్తో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రక్షణ, పౌర విమానయాన శాఖల కార్యదర్శుల సమక్షంలో అదానీ, ఎంబ్రార్ సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దేశంలో విమాన ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా దేశీయంగానే విమానాలు ఉత్పత్తి చేయాలని ఆలోచనకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదిరినట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ ఒప్పందంతో స్థానికంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువత, హైలీ స్కిల్స్ ఉన్నవారికి స్థానికంగానే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. వచ్చే నెల భారత్లో పర్యటించనున్న బ్రెజిల్ అధ్యక్షుడితో చర్చల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారన్న కేంద్ర మంత్రి రేపు హైదరాబాద్లో ప్రారంభించే వింగ్స్ ఇండియాలో ఎంబ్రాయిర్ విమానం ప్రదర్శనకి పెట్టాలని చెప్పినట్లు వెల్లడించారు. ఏవియేషన్ కి సంబంధించి ఒక MOU ఎంబ్రేయర్ అలాగే అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మధ్య ఈ రోజు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 5 లక్షల మంది ఈ రోజు ఫ్లైట్ల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ఆ డిమాండ్ మరింత పెరగబోతుంది రానున్న కాలంలో. అలాగే ఎయిర్పోర్ట్స్ కూడా మనం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజు సామాన్యులు కూడా ఎయిర్ ట్రావెల్ లో ప్రయాణం చేయడానికి చాలా ఫెమిలియరైజ్ అయ్యారు. వీటన్నిటిని కూడా మనం చూసుకుంటే ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర రావాలి. ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం చాలా వరకు బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ ని కానీ మనమే తయారు చేసుకోగలిగితే ఒకటి ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుంది, టైం అడ్వాంటేజ్ ఉంటుంది, అలాగే స్థానికంగా మన యువతి యువకులకి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా చూసుకొని 80 to 150 సీటర్ ఆ సెగ్మెంట్ తాలూకా డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. Tier 2, Tier 3 సిటీస్ మధ్యలో కొత్తగా ఏవైతే ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయో ఆ ప్రాంతాలకు కనెక్ట్ చేయడానికి చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్, డొమెస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్స్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ తాలూకా డిమాండ్ భారతదేశంలో అత్యధికంగా ఉంది. ఈ డిమాండ్ ని మనం ఎంచుకొని ఈ డిమాండ్ కి తగ్గట్టుగా ఈ ప్లేన్లు తయారు చేయాలని ఎంబ్రేయర్, అదానీ వాళ్ళిద్దరూ కూడా డిసైడ్ అయ్యారు. తెలంగాణలో పురపాలక ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. 52,43,000లో 25,62,000 మెన్ ఓటర్సు, 26,80,000 ఫీమేల్ ఓటర్సు, అదర్స్ 640. So the voter demographics, if you see, the total number of voters are 52.43 lakhs. The male voters are 25.62 lakhs and the female voters top the list 26.8 lakh and others are 640. And you all know that the reservations was declared by CDMA in the last week or so. BC General 463 ward offices, BC Women 391 ward offices, SC General 254 ward offices, SC Women offices 190, ST General 147 ward offices, ST Women 40 offices, unreserved General 647 ward offices and unreserved women 864 ward offices. So this is the way. Yes, definitely I will give a note also, it will be given to you. But Filhal you can also see it on the slide that is being exhibited. I am just reading out from that. Is that okay, Andy? Yeah. చూడండి, ULB రిజర్వేషన్ టోటల్ 2,996 వార్డ్స్లో ఏ విధంగా నాట్ విజిబులా? నో ప్రాబ్లం, ఐ విల్ గివ్ యూ అ కాపీ ఆఫ్ ఇట్. సరేనా? డెఫినెట్లీ యూ విల్ గెట్ అ కాపీ ఆఫ్ ఇట్. ఓకే, సో యూ వాంట్ మీ టు సే ఇట్ ఆర్ యూ జస్ట్ కాపీ ఇచ్చేనా? Okay. So the elections will be held in one phase only on one day, as I said, on the 11th of February. Single
ఫేస్ ఎలక్షన్స్ ఉంటాయండి. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ 8,203. ది నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇస్ 8,203. బ్యాలెట్ బాక్సెస్ దట్ విల్ బి యూజ్డ్ ఆర్ 16,031. 16,031 బ్యాలెట్ బాక్సులు ఈ ఎలక్షన్లో ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది. ఈసారి ఓటింగ్ అనేది 13వ తేదీ ఉంటుంది కాబట్టి ఈ కౌంటింగ్ సెంటర్స్ సపరేట్గా కూడా మనం ఈసారి నోటిఫై చేయడం జరిగింది. ఇవి 136 కౌంటింగ్ సెంటర్స్లో 13వ తేదీన కౌంటింగ్ అనేది నిర్వహించబడుతుంది. సో దీనికి కావాల్సినటువంటి టీమ్స్ అన్నీ కూడా, అంటే పోలింగ్ స్టేషన్స్లో ఉండే టీమ్స్ కానీ, రేపు నామినేషన్స్కి అవసరమైనటువంటి టీమ్స్ కానీ, అదేవిధంగా కౌంటింగ్కి కానీ, మరి మొబైల్గా ఉండే టీమ్స్ కానీ అన్నీ కూడా పొజిషన్ అయి ఉన్నాయి. వారికి అవసరమైనటువంటి ట్రైనింగ్ కూడా నిర్వహించడం జరిగింది. సో ఐ విల్ నౌ గో ఆన్ టు ద ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఆ షెడ్యూల్ ఒకసారి చూడండి. ఇండైరెక్ట్ ఎలక్షన్ షెడ్యూల్ నోటీస్ విల్ బీ గివెన్ త్రూ అన్ ఆథరైజ్డ్ గెజెట్ ఆఫీసర్. ఈ గెజెట్ ఆఫీసర్ని కలెక్టర్ గారు నియమిస్తారు. అది ఆ నోటీస్ ఫర్ ద మీటింగ్ అన్నది 14వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత ఆ ఓత్ ఆఫ్ ఆఫీసు ఆల్ వార్డ్ మెంబర్స్కి 16వ తేదీ ఉదయం 11 గంటలకు ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఆఫ్ 116 మున్సిపాలిటీస్కి, అదేవిధంగా మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఆఫ్ 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ అట్ 12:30 PM on 16th. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత సంతోష్ సిట్ విచారణకు హాజరయ్యారు. నందినగర్ నుంచి సిట్ కార్యాలయానికి బయలుదేరిన ఆయన మధ్యాహ్నం 3 గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నిన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సిఆర్పిసి 160వ సెక్షన్ కింద సంతోష్కు నోటీసు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యను సిట్ విచారించింది. సంక్షేమం అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే టీమ్ 11 కోడికత్తి, కల్తీ నెయ్యి, కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులకు హాజరైన నేతలను ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ పద్ధతి ప్రకారం నెరవేర్చుతున్నామని చెప్పారు. చేసిన పనులను చెప్పుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్న ఆయన మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని సూచించారు. కూటమిలో విడాకులు, మిస్ఫైర్లు ఉండకూడదని లోకేష్ పునరుద్ఘాటించారు. చిన్న విభేదాలు ఉన్నా సరిదిద్దే బాధ్యత అధినాయకత్వం తీసుకుంటుందన్నారు. పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం అద్దె ఇల్లు అని మంత్రులంతా గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఎన్ని పనులున్నా చంద్రబాబు వారానికో రోజు పార్టీ కార్యాలయానికి సమయం కేటాయిస్తున్నారని చెప్పిన లోకేష్ మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి రావాలని సూచించారు. కలిసికట్టుగా 3 పార్టీలు మనందరం ముందరికెళ్లాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. కూటమి అన్నప్పుడు చిన్న సమస్యలు ఉంటాయి, విభేదాలు వస్తాయి, కాదని నేను అనట్లా. కూటమిలో వస్తున్న చిన్న సమస్యలు, విభేదాలు ఏమున్నా కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పిలవాలి, కూర్చోబెట్టాలి, ఆ సమస్యలు మీరు పరిష్కరించాలి. అన్ని మీరు చేయలేకపోవచ్చు. జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు, దాని తర్వాత నేను కూడా ఇన్వాల్వ్ అవుతా. కానీ మనకి విడాకులు లేవు, క్రాస్ ఫైర్ లేవు. కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫలవంతంగా జరిగేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఇవాళ కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి 39 పార్టీల నుంచి 51 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో విపక్ష సభ్యులు వివిధ అంశాలను ప్రస్తావించగా వాటిని నమోదు చేసుకున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రేపు ఉదయం పార్లమెంటు సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. కేంద్ర బడ్జెట్ను ఆదివారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ తొలి విడత సమావేశాలు కొనసాగనున్నాయి. తిరిగి మార్చి 9న ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ 2న ముగియనున్నాయి. 3 జాతీయ 5 రాష్ట్ర సంబంధిత కీలక అంశాలపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని తెలుగుదేశం పార్టీ తరపున కోరినట్లు టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. యూరోపియన్ యూనియన్తో జరిగిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం,
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం, నేర చరిత్రలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం వంటి జాతీయ అంశాలపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని కోరినట్లు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అలాగే అమరావతికి చట్టబద్ధత, పూర్వోదయ పథకం కింద రావాల్సిన నిధులు, నదుల అనుసంధానం, జల్ జీవన్ మిషన్కు రావాల్సిన నిధులు, పొగాకు రైతుల సమస్య వంటి రాష్ట్ర అంశాలపై చర్చించాలని కోరినట్లు వెల్లడించారు. ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఈ రోజు కూడా చేసుకుంటా ఉన్నాం మనం యూరోపియన్ యూనియన్తో, ఇప్పటికే బ్రిటన్తో చేసుకున్నాము, కెనడాతో చేసుకున్నాము, ఆస్ట్రేలియాతో చేసుకున్నాం, ఇలా చాలా కంట్రీస్తో, నార్వేతో చేసుకున్నాం, ఇటువంటి చాలా కంట్రీస్తో చేసుకున్నాం. ఇది కేవలం బడ్జెట్లో మాట్లాడేదానికి సమయం సరిపోదు, సపరేట్గా ఒక చర్చ పెట్టండి, దీని మీద ఒక చర్చ తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. భారతదేశంలో కూడా ఎందుకు ఈ సోషల్ మీడియా అండర్-16 పైన బ్యాన్ పెట్టకూడదు, దీనిపైన చర్చ జరగాలని చెప్పి కోరడం జరిగింది. ఈ రోజు చాలా మంది పైన ఛార్జ్ షీట్ అయ్యుండి కూడా ఇంకా చాలా మంది రాజకీయాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అటువంటి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నాం, వాటిని ఆ కేసులకు సంబంధించి ఒక స్పెషల్ కోర్ట్స్ పెట్టి దానికి టైం ఫ్రేమ్ పెట్టి దాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, దానిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరటం జరిగింది. అలాగే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైనది అమరావతి క్యాపిటల్ బిల్. అనిశ్చితి ఉండకూడదు అంటే పార్లమెంట్ పరంగా ఒక చట్టం చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరడం జరిగింది. దానిపైన కూడా బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లు తీసుకురావాలని చెప్పి కోరటం జరిగింది. సింగరేణి కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అధికారులతో సమానంగా కార్మికులకు సౌకర్యాలు, ఉద్యోగుల పేరు మార్పుల సమస్యకు పరిష్కారం చూపుతామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికుల సొంతింటి కల సాకారం చేస్తామన్న ఆయన మెడికల్ ఇన్వాల్యుయేషన్కు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. కోల్ ఇండియా నిబంధన మేరకు సింగరేణిలో అధికారులు, కార్మికులకు సౌకర్యాల కల్పనకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి ఉద్యోగులందరికీ ₹1,25,00,000 ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. కారుణ్య నియామకాల్లో వారసుల గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుంచి సింగరేణిలో 2,539 పోస్టులు భర్తీ చేశామని అన్నారు. క్యాత్ ల్యాబ్ల ద్వారా సింగరేణి ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీగా మార్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. సింగరేణి చరిత్రలో 2024-25లో అత్యధికంగా ₹6,394 కోట్ల లాభాలు సాధించామని పేర్కొన్నారు. అందులో 34% వాటా 802 కోట్లను కార్మికులకు చెల్లించామన్న ఆయన పొరుగు సేవల సిబ్బందికి 5,500 చొప్పున లాభాల్లో వాటా చెల్లించామని వివరించారు. హైదరాబాద్లో చిన్నారులపై వీధి కుక్కల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఖైరతాబాద్ శ్రీనివాస నగర్లో ఓ చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. శ్రీనివాస నగర్కు చెందిన మల్లికార్జున, రేవంతి దంపతుల కుమార్తె పాక శార్వి యూకేజీ చదువుతోంది. ఈ ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై 2 వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడితో షాక్కు గురైన చిన్నారి గట్టిగా కేకలు వేయగా స్థానికులు, తల్లిదండ్రులు వెంటనే అక్కడకు చేరుకుని కుక్కలను తరిమేశారు. శార్విని కుటుంబ సభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్లోని రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. కడప నగరంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దౌర్జన్యంగా ఓ ఇంటిని జేసీబీలతో కూల్చివేశారు. ఇంట్లో ఉన్న వారందరినీ బలవంతంగా బయటకు పంపి వారి సెల్ ఫోన్లు లాక్కుని ఇంటిని నేలమట్టం చేశారు. ఎర్రముక్కపల్లిలో బాధితురాలు 15 సెంట్ల స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. 13 ఏళ్ల క్రితం ఆ స్థలంలో 9 సెంట్లను వేరే వ్యక్తులకు తాకట్టు పెట్టారు. తీసుకున్న డబ్బు చెల్లించి ఇంటి పత్రాలు ఇవ్వాలని అడిగినా ఇవ్వలేదని బాధితులు తెలిపారు. మిగిలిన స్థలం కూడా తమకే ఇవ్వాలని కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి జేసీబీలతో ఇంటిని కూల్చివేశారని బాధితురాలు చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీలు ఉంటే పోలీస్ స్టేషన్, కోర్టుల్లో పరిష్కరించుకోవాలని, ఇలా అర్ధరాత్రి ఇళ్లు కూల్చివేయడం ఏంటని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్స్టంట్ లోన్ కోసం సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సినీ నటి శ్రీలీల సూచించారు. సైబర్ నేరాలపై అవగాహనలో భాగంగా ఆమె మాట్లాడిన ఓ వీడియోను సైబర్ సెక్యూరిటీ బ్యూరో సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా లోన్ ఇస్తామని చెప్పేవారిని నమ్మి మోసపోవద్దని శ్రీలీల సూచించారు. ఇంకా ఎక్కువ డాలర్స్ చెల్లించాలి, ఇలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదని ఆన్లైన్లో లోన్ యాప్ ద్వారా ఇన్స్టెంట్ లోన్ ఇస్తామని చెప్పి ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయించి మన కాంటాక్ట్ డీటెయిల్స్, ఫొటోస్, వీడియోస్ని వారి కంట్రోల్లోకి తీసుకొని మనకి డాలర్స్ ట్రాన్స్ఫర్ చేసి తీసుకున్న లోన్ మొత్తం తిరిగి చెల్లించాలని, ఇంకా ఎక్కువ డాలర్స్ చెల్లించాలని, లేనట్టయితే మన ఫొటోస్, వీడియోస్ని చెడ్డగా మార్ఫింగ్ చేసి మన కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తారని బెదిరించి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తారని బెదిరిస్తారు. ఇన్స్టెంట్ లోన్ కోసం ఇలాంటి అన్ఆథరైజ్డ్ యాప్స్ని డౌన్లోడ్ చేసి మోసపోకండి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ లోన్ యాడ్స్లో ఉన్న ఫోన్ నంబర్స్కి కాంటాక్ట్ చేసి మన డీటెయిల్స్ ఎంటర్ చేయమంటే చేయొద్దు.
మనకు కాల్ చేసి వివిధ రకాల ఫీజ్ రూపంలో డాలర్స్ కట్టమంటే కట్టొద్దు. కంప్లైంట్ కోసం హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in రిపోర్ట్ చేయండి. కలిసి పని చేద్దాం. సైబర్ ఫ్రాడ్కి ఫుల్ స్టాప్ పెడదాం. బ్యాంకింగ్ రంగంలో వారానికి 5 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు దిగారు. బ్యాంకు యూనియన్ల సమాఖ్య అయిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ UFBU పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో 2 శనివారాలు సెలవు ఇవ్వడం వల్ల వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని యూనియన్ ప్రతినిధులు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని అనేక ఆర్థిక సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకే పనిచేస్తున్నాయని తెలిపారు. తమ పట్ల మాత్రం వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు. వారానికి 5 రోజుల పని విధానం హామీని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బ్యాంకు ఉద్యోగులు స్పష్టం చేశారు. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 4 రోజుల పాటు జరగనున్న వనజాతరకు రేవంత్ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. ఆ తర్వాతి రోజు సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరనుండగా వనదేవతలతో నిండు జాతర ఆవిష్కృతం కానుంది. మహాజాతరకు 4 రోజుల ముందు నుంచే భక్తుల రద్దీ మొదలైంది. పల్లె పట్నం తేడా లేకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు మేడారానికి వరుస కడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వనదేవతల చెంతకు చేరుతున్నారు. వారాంతాల్లో 8 నుంచి 10 లక్షల మంది భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్నవాగులో స్నానాలాచరించి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. మేడారం మహాజాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆలయ అభివృద్ధి, జాతర ఏర్పాట్ల కోసం 251 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది మేడారం జాతర విధులు నిర్వహించనున్నారు. మరో 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా సేవలందించనున్నారు. మొబైల్ నెట్వర్క్కు ఎలాంటి అంతరాయం లేకుండా 27 శాశ్వత టవర్లతో పాటు 33 మొబైల్ టవర్లను, 450 వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేసింది. జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్డు మరమ్మతులు, కల్వర్టులతో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాలు పిల్లలపై పడకుండా ఆస్ట్రేలియా బాటలో నడిచేందుకు ఫ్రాన్స్ సిద్ధమైంది. 15 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా చట్టం తీసుకురానుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే బిల్లుకు ఫ్రాన్స్ దిగువ సభ శాసనసభ్యులు మద్దతిచ్చారని ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ తెలిపారు. సెనెట్లో చర్చలు జరిపి బిల్లుపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు గంటల కొద్దీ సమయాన్ని స్క్రీన్కు కేటాయించడం వల్ల వారిలో తలెత్తుతున్న ఆరోగ్య, మానసిక సమస్యలను నివారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మేక్రాన్ వెల్లడించారు. ఫిబ్రవరి చివరి నాటికి సెనెట్ ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉందని ఫ్రాన్స్ అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాపై నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 15 ఏళ్లలోపు పిల్లల ఖాతాలను తొలగించడానికి ప్లాట్ఫామ్లకు డిసెంబర్ 31 వరకు సమయం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పాఠశాలల్లో పిల్లల మొబైల్ ఫోన్ వాడకంపైన నిషేధం విధించేలా ఈ బిల్లును రూపొందించనున్నట్లు తెలిసింది. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల కంటే తక్కువ వయస్కులైన చిన్నారులు సోషల్ మీడియా వాడకుండా ఇప్పటికే చట్టం తెచ్చింది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఐరాస్లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాకిస్తాన్ రాయబారి అసిం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన ఆరోపణలకు ధీటైన సమాధానం ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో పాక్ రాయబారి అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతేడాది మే 10న పాక్ సైన్యం స్వయంగా భారత్కు ఫోన్ చేసి కాల్పులు ఆపాలని వేడుకుందని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత్ జరిపిన దాడుల్లో పాక్ ఎయిర్ బేస్లు ఎలా ధ్వంసమయ్యాయో ప్రపంచమంతా చూసిందని హరీష్ గుర్తు చేశారు. అటు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా వాడుకుంటూ దానిని ఒక సాధారణ విషయంగా మార్చాలని పాకిస్తాన్ చూడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పర్వతనేని హరీష్ తేల్చి చెప్పారు. భారత పౌరులకు హాని తలపెట్టాలని పాక్ చూస్తోందని, తమ పౌరుల రక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని తేల్చి చెప్పారు. పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగనాల జిల్లాలోని 2 గోదాముల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. కోల్కతా శివారు నజీరాబాద్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. 12 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో పలువురి ఆచూకీ తెలియడం లేదని పోలీసులు వెల్లడించారు. మృతులంతా గోదాములో పనిచేసే కార్మికులేనని తెలిపారు. అయితే ఇప్పటి వరకు గుర్తించిన మృతదేహాల్లో కొన్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని, వాటికి DNA పరీక్షలు జరపాల్సి ఉందని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని వివరించారు.
టీవీకే అధినేత విజయ్ నటించిన జననాయగన్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ను ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సెన్సార్ బోర్డుకు సింగిల్ జడ్జి సమయం ఇవ్వాలని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని రివైజింగ్ కమిటీకి పంపిన నిర్ణయం సరైనదా కాదా అనే అంశాన్ని సింగిల్ జడ్జి స్వేచ్ఛగా పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ఫలితంగా ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. జననాయగన్కు యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ జనవరి 9న సెన్సార్ బోర్డును ఆదేశించింది. ఈ తీర్పును సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సెన్సార్ సర్టిఫికేట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో హిమపాతం కొనసాగుతోంది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలు శ్వేతవనంలోకి మారిపోయాయి. శ్రీనగర్లో 0.1 డిగ్రీలతో మోస్తరు మంచు కురుస్తోంది. కుప్వారాలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. గందర్బల్లో విపరీతమైన మంచు కురుస్తుండగా ప్రజలు ఇళ్లకే ఉండిపోయారు. హిమపాతం కారణంగా అనంతనాగ్లోని NH-44పై నున్న నవయుగ్ టన్నెల్ను అధికారులు మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. మనాలిలో మంచు ప్రభావంతో ప్రకృతి మొత్తం శ్వేతవనంలోకి మారిపోయి సందర్శకులను ఆకట్టుకుంటోంది. భదేర్వాలో చిన్నారులు మంచుతో ఆడుకుంటూ సందడి చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. సరికొత్త శిఖరాలకు భారత్ ఐరోపా సమాఖ్య మైత్రి. ఇరు పక్షాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఖరారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పేర్కొన్న మోదీ. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో పెరగనున్న పరస్పర సహకారం. ప్రపంచ పారిశ్రామికవేత్తలకు భారత్పై నమ్మకం పెరుగుతుందన్న ప్రధాని. భారత్లో తయారీ దిశలో మరో ముందడుగు. దేశీయంగా విమానాల తయారీకి బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయర్తో అదానీ ఏరోస్పేస్ ఒప్పందం. తెలంగాణ పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో నిర్వహణకు కసరత్తు పూర్తి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న భట్టి. అధికారులతో సమానంగా సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమని స్పష్టీకరణ. అభివృద్ధి సంక్షేమాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అన్న లోకేష్. కోడికత్తి, కల్తీ నెయ్యి, కల్తీ మద్యానికి వైసీపీ ఉదాహరణ అంటూ విమర్శ. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. అఖిలపక్ష భేటీ నిర్వహించిన స్పీకర్. ఏపీకి సంబంధించి 5 అంశాలు ప్రస్తావించిన టీడీపీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.